గౌరీ 4వ భాగం. ఇంటి దగ్గర వాళ్ళ అమ్మను రప్పించింది సుబ్బమ్మ ఇంట్లో పిల్లలను చూసుకోవటానికి. 2 రోజుల తర్వాత మందులు ఇచ్చి పంపించారు డాక్టర్. 2 సంవత్సరాలు క్రమం తప్పకుండా మందులు వాడితే తగ్గిపోతుంది అని చెప్పారు. వాటి వల్ల రాత్రిపూట బాగా మత్తుగా నిద్రపడుతుంది, మెలకువ కూడా రాదు, భయపడొద్దు అని ముందుగానే చెప్పారు డాక్టర్. ఇంటికి తీసుకువచ్చారు గౌరిని. ఆ సంవత్సరం గౌరిని స్కూల్కు పంపించడం ఆపేశారు. స్కూల్లో మళ్ళీ ఏదైనా ఇబ్బంది అయితే పిల్లకు సమస్య అవుతుందని సుబ్బమ్మ అభిప్రాయం. ఈ విధంగా 6 నెలలు గడిచాయి. అక్కడ భానుమతి ఆడబిడ్డకు జన్మనించింది. ఊరిలో అందరూ గుసగుసలు. ఆ పిల్ల అచ్చం బాలయ్య నోట్లో నుండి ఊడిపడ్డట్టుంది. ఆ మాటలు గౌరిని కూడా చేరాయి. ఇంట్లో తండ్రి ఉన్నప్పుడు చికాకు ప్రదర్శించటం, తల్లితో దురుసుగా మాట్లాడటం చేసేది గౌరి. ఇంకొక 2 నెలల తర్వాత పుష్పవతి అయింది గౌరి. ఉన్నంతలో గొప్పగా వేడుక చేయటానికి ఏర్పాట్లు చేశాడు సీనయ్య. అందరూ బంధువులను పిలిచాడు. అందులో తను పుట్టి పెరిగిన ఊరి నుండి కూడా కొంతమందిని పిలిచాడు. దుగా అలంకరించారు. కొన్ని బుట్టల నిండా చేసిన రకరకాల పిండి వంటలతో ఒడి నింపారు. అసలే అందంగా ఉండే గౌరి ఆ పట్టుచీరలో అందానికే అసూయ పుట్టేలా ఉంది. అంత అందమైన గౌరిని చూస్తూ సీనయ్య దగ్గరకు వెళ్ళాడు. సీనయ్య ఊరి నుండి వచ్చిన ఒక పెద్దాయన రామయ్య సీనయ్యను, పిల్ల పెద్ద మనిషి అయిందిగా, పెళ్లి చేసే ఆలోచన ఏదైనా ఉందా అని అడిగాడు రామయ్య. అదేం లేదు బాబాయ్, అది ఇంకా చిన్నపిల్ల అన్నాడు సీనయ్య. పెద్దదయ్యాక కూడా ఎందుకయ్యా ఇంట్లో అన్నాడు ఆయన. అది కాదు బాబాయ్, పిల్లకు ఈ మధ్య మూర్ఛ వచ్చింది తెలుసు కదా, అది తగ్గాక చేద్దాం, తొందర ఏముంది అన్నాడు సీనయ్య. తొందర అంటే తొందరపడాల్సిన విషయమే. పిల్ల చూస్తే పుత్తడి బొమ్మలా ఉంది. ఎక్కువ రోజులు ఇంట్లో ఉంచుకోవటం మంచిది కాదు. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే, మన ఊర్లో కృష్ణయ్య ఉన్నాడుగా, 10 ఎకరాల ఆసామి, ఆయన కొడుకు అశోక్కి సంబంధాలు చూస్తున్నారు. ఆ అబ్బాయి మీ పిల్లకి తగ్గ జోడి. ఆయనకు 2 కూతుర్లు కూడా ఉన్నారుగా అబ్బాయి కంటే ముందు అడిగాడు సీనయ్య. ఉన్నారు, వాళ్లకు పెళ్ళిళ్ళు అయ్యాయి. అబ్బాయికి చదువు అబ్బలేదు. తండ్రితో కలిసి వ్యవసాయం చేస్తున్నాడు. వయసు 18 సంవత్సరాలు. మీ అమ్మాయిని చూశాక అనిపించింది ఈడు జోడు బాగుంటారు ఇద్దరు అని అన్నాడు ఆయన. సీనయ్య ఆలోచనలో పడ్డాడు. అయినా పిల్లకు మూర్ఛ వ్యాధి ఉందని అందరికీ చెప్పకు, సంబంధాలు రావు. నువ్వు మరీ అమాయకుడిలా ఉన్నావేంట్రా? అయినా ఇలాంటి వ్యాధులు పెళ్లి చేస్తే తగ్గిపోతాయి. నువ్వు విషయం చెప్పాల్సిన పని కూడా లేదు అన్నాడు ఆయన. సరే బాబాయ్, నా భార్యకు కూడా చెప్పి ఆలోచించుకుని చెప్తాను. సరే ఆలోచించుకోండి, కానీ తొందరపడు. వాళ్ళకి వేరే సంబంధం కుదరకముందే ఏదైనా నాకు కబురు పెట్టించు అని ఆయన అక్కడి నుండి వెళ్ళిపోయాడు. గౌరి వల్ల సీనయ్యకు కూడా స్వేచ్ఛ లేదు. భానుమతి దగ్గరకు వెళ్ళడానికి ఇబ్బంది పడాల్సి వస్తుంది. పెళ్లి చేస్తే ఇబ్బంది ఉండదనే స్వార్థంతో ఆలోచనలో పడ్డాడు. అయినా ఆ జబ్బు కూడా పెళ్లి చేస్తే తగ్గుతుందని చెప్పాడుగా బాబాయ్, దానికోసమైనా చెయ్యాలి, సుబ్బమ్మతో మాట్లాడాలి అనుకున్నాడు. ఆ వేడుక అయ్యాక మరుసటి రోజు విషయం సుబ్బమ్మకు చెప్పాడు బాలయ్య. ఒప్పుకోలేదు సుబ్బమ్మ. స్కూలుకు పంపడానికి భయపడ్డ తల్లి మనసు పెళ్లి చేసి పంపించాలని ఎలా అనుకుంటుంది? నీకు చెప్తే అర్థం కావట్లేదా? ఈ వ్యాధి తగ్గాలంటే పెళ్లి చేయాలి. అలా అయితేనే తగ్గుతుందట. మంచి సంబంధం, ఆస్తి ఉంది. పిల్లాడు చూడముచ్చటిగా గౌరికి తగ్గ జోడిలా ఉంటాడంట. కట్నం కూడా మనకు తగ్గ విధంగా ఉంటుంది. ఇప్పుడు కాకపోయినా ఇంకొక 2 ఏళ్ళు పోయాకైనా పెళ్లి చేయాల్సిందేగా అని సర్ద చెప్పబోయాడు సీనయ్య. 2 ఏళ్ళు పోయాకే చేద్దాం, అప్పుడు ఉండవా సంబంధాలు? దానికి తగ్గవాడు వస్తాడు స్థిరంగా చెప్పింది సుబ్బమ్మ. సరే, 2 ఏళ్ళు తర్వాతే చెయ్యి. అప్పుడు మాత్రం నేను ఎలాంటి సహాయం చేయను. ఇంతకంటే గొప్ప సంబంధం, మంచి సంబంధం నేను చూడలేను. అప్పుడు మాత్రం నన్నంటే బాగుండదు చెప్తున్నా. ఏదైనా మొత్తం నువ్వే చూసుకోవాలి. మగాడు ప్రదర్శించే అస్త్రాన్ని ప్రయోగించాడు. ఇంకేం మాట్లాడుతుంది సుబ్బమ్మ? భయపడి ఎక్కడ తన భర్త పెళ్లి గురించి పట్టించుకోడో, ఇంతకంటే మంచి సంబంధం రాదేమో అని ఆలోచనలో పడింది. అదే అదనుగా, నేను పిల్ల జీవితం నాశనం కావాలని ఏమైనా చేస్తానా? నాకు ప్రేమ లేదా గౌరి మీద అని ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను అన్నాడు సీనయ్య. సుబ్బమ్మకు సీనయ్య చెప్పింది నిజమే అనిపించింది. జబ్బు కూడా నయమవుతుంది అని గుడ్డిగా నమ్మేసింది పాపం. మరుసటి రోజు సీనయ్య వాళ్ళ ఊరు వెళ్ళి రామయ్యను కలిశాడు. రామయ్య సీనయ్యను తీసుకుని కృష్ణయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. అది ఒక పల్లెటూరు. అందరూ వ్యవసాయం చేసుకుని బ్రతికే వాళ్ళు మాత్రమే ఉన్నారు అక్కడ. సీనయ్యకు కృష్ణయ్య వాళ్ళు ఉంటున్న 2 గదుల ఇల్లు, పొలం, పశువులు, అన్నిటికంటే ముఖ్యంగా అశోక్ చాలా బాగా నచ్చాడు. పెట్టిపోతలకు ఎలాంటి లోటు చేయడని సీనయ్య గురించి కృష్ణయ్యకు ఇంకా అతని భార్య కాంతమ్మకు నమ్మకంగా చెప్పాడు రామయ్య. మంచి రోజు చూసుకుని పిల్లను చూసుకోవటానికి రమ్మని వాళ్లకు చెప్పి తిరిగి వచ్చేశాడు సీనయ్య.
సంబంధం దాదాపుగా కుదిరినట్లే. త్వరలో పిల్లను చూసుకోవటానికి వస్తామన్నారు అని సుబ్బమ్మకు చెప్పాడు సీనయ్య. సుబ్బమ్మకు సంతోషంగా అనిపించలేదు. అప్పుడే తన బిడ్డను పంపించేయాలా అని దిగులుగా తోచింది. కానీ సీనయ్యకు ఎదురెళ్ళి ఏ పని చేసే ధైర్యం లేదు. అలా ధైర్యం చేయకపోవటం సుబ్బమ్మ తన జీవితంలో చేసిన పెద్ద పొరపాటుగా మారబోతుంది అని ఆ రోజు అనుకోలేదు. ఆమె 3 పిల్లలను కన్నా తనకే గౌరిపై దిగులుగా ఉందే. మరి 13 సంవత్సరాల పసిది గౌరికి ఇంకెలా ఉంటుందో ఊహించలేదు సుబ్బమ్మ. ఆ బిడ్డ తరపున ఆలోచించి ఉంటే నిర్ణయం వేరేలా ఉండేదేమో. కొన్ని రోజుల తరువాత ఒక మంచి రోజున గౌరిని చూసుకోవటానికి వచ్చారు అశోక్ వాళ్ళు. ఆ రోజు తనకు పెళ్లి చూపులు అనే విషయం కూడా గౌరికి తెలియదు. అసలు తను మనుషుల్లోనే ఉండటం లేదు. పరికిని ఓని వేసి అలంకరించారు గౌరిని. తీసుకువచ్చి చాప మీద కూర్చోబెట్టారు. తలెత్తి చూడమని చెప్పారు గౌరికి. అక్కడే ఉన్న ఎవరో తన తలను ఎత్తారు. తలెత్తి చూసింది గౌరి. తన ఎదురుగా కుర్చీలో కూర్చుని తననే చూస్తున్నాడు అశోక్. అప్పుడు అర్థమైంది తనకు పెళ్లి చూపులు అని. బంధువుల్లో చాలామందికి తన వయసు వాళ్ళకే పెళ్ళిళ్ళు అవుతుంటే చూసింది కాబట్టి పెద్దగా ఆశ్చర్యం అనిపించలేదు. అలాగని అశోక్ని చూడగానే సిగ్గుగా కూడా ఏమీ అనిపించలేదు. అందరినీ చూస్తూ ఉంది. అంగట్లో బొమ్మను కూర్చోపెట్టినట్లుగా అమలను అక్కడే ఉంచి కట్న కానుకల విషయాలు మాట్లాడుకున్నారు. అలా మాట్లాడుతున్నప్పుడే తెలిసింది అందరికీ అశోక్ తల్లి కాంతమ్మ ఎంత గడుసుదో. అశోక్ 2 అక్కలు కూడా వచ్చారు పెళ్లి చూపులకు. వాళ్ళు కూడా తల్లి పేరు నిలబెట్టేలా ఉన్నారు. మొత్తానికి వాళ్లకు నచ్చినంత కట్నం ఇవ్వటానికి సీనయ్య ఒప్పుకున్నాడు. ఎలాగైతేనేం గౌరిని వదిలించుకునే ప్రయత్నంలో ఉన్నాడు సీనయ్య. వాళ్ళందరినీ చూస్తుంటే ఎందుకో గుబులుగా అనిపించింది సుబ్బమ్మకు. కూతురు వైపు జాలిగా చూసుకుంది. ఇలా చూసుకుందే కానీ పెళ్లి ఆపేయాలి అనే ఆలోచన మాత్రం దరిదాపుల్లోకి రానివ్వలేదు. భర్త అంటే అంత గుడ్డి నమ్మకం సుబ్బమ్మది. ఇంకో మంచి రోజు చూసుకుని అశోక్ వాళ్ళ ఇంటికి వెళ్ళారు అందరూ. పప్పన్నం తిని లగ్నపత్రిక రాయించుకున్నారు. అలా అన్ని ఏర్పాట్లను చేసుకున్నారు. పెళ్లి రోజు రానే వచ్చింది. కొబ్బరి మట్టలతో కట్టిన పచ్చని పందిట్లో పెళ్లిపీటలపై కూర్చుని ఉన్నారు వధువరులిద్దరూ. ఆ వీధి అంతా ప్రత్యేకంగా అలంకరించిన విద్యుత్ దీపాల వెలుగులో మెరిసిపోతుంది. 12 సంవత్సరాలు నిండి 13వ సంవత్సరంలో ఉన్న పొత్తడి బొమ్మ పూర్ణమ్మ చిన్నారి పెళ్లి మన గౌరి పెళ్లిపీటలపై పచ్చగా మెరిసిపోతుంది. పసుపు పచ్చని చీర, పచ్చని పసిమిఛాయ ఒకేలా కనపడుతున్నాయి. పక్కనే 18 ఏళ్ల వరుడు అశోక్ పుత్తడి బొమ్మకు ఏమాత్రం తీసిపోకుండా ఉన్నాడు. అక్కడ పెళ్లి అనే కంటే బొమ్మల పెళ్లి జరుగుతుందా అన్నట్లుగా ఉన్నారు ఇద్దరు. కింద సామియానా మీద ఆడవాళ్లు, కుర్చీలలో మగవాళ్లు కూర్చున్నారు. మగ పెళ్లి వారి తరపున వాళ్ళు అజమాయిషి చేస్తూ ఉంటే ఆడపిల్ల తరపు వాళ్ళు హడావిడి చేస్తున్నారు. గౌరి తండ్రికి 35 సంవత్సరాల కారణంగా ఆకర్షణీయమైన రూపంతో తల మీద కండువా కట్టుకుని తిరుగుతున్నాడు. సీనయ్య 6 అడుగుల ఆజానుబాహుడు, ఎర్రటి మేనిఛాయ గలవాడు. గౌరి కూడా సీనయ్య నోట్లో నుంచి ఊడిపడ్డట్లుగా ఉంటుంది. పిల్లకు తండ్రి పోలిక, అందుకే అంతటి అందం అని అందరూ అనుకుంటూ ఉంటారు. గౌరి తల్లి సుబ్బమ్మ హడావిడి అయితే అంతా ఇంతా కాదు. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురి పెళ్లి జరుగుతుంది. పనిభారం వల్ల మోములో వచ్చిన అలసట కన్నా ఇంకేదో దిగులు తనను వేధిస్తోంది. తన చిన్నారి తల్లిని వదిలి ఉండాలంటే గుండెల్లో దిగులు. కానీ దిగులు పడే తీరిక కూడా లేదు. గౌరి చెల్లెలు రమణ పెళ్లి పందిరికి ఎదురుగా ఉన్న గోడ మీద కూర్చుని 2 కాళ్ళు మడిచి చేతుల్లో చుట్టి కాళ్ళ మధ్యలో తలను పెట్టుకుని చూస్తూ ఉంది. రమణ, మీ అక్కకు పెళ్ళటగా అని స్కూల్లో చెప్పుకుంటూ రమణను వెక్కిరించారు. మన పాఠంలో ఉంది కదా బాల్య వివాహాలు చేయొద్దని, మరి ఎలా చేస్తున్నారు అని ఆ రోజు నుండి తల్లి చుట్టూ తిరుగుతూ అక్కకు పెళ్లి చేయొద్దమ్మా, అక్క ఇంకా ఇదే కదా చదివేది, అలా చేయటం నేరం అంటూ మా సారు చెప్పారు అంది. కానీ 10 సంవత్సరాల వయసులో ఉన్న రమణ మాటలు పిల్లల మాటలుగా అనిపిస్తాయి కానీ వాటికి విలువ ఉండదుగా. అందుకే దిగులుగా కూర్చొని చూస్తుంది. రేపటి నుండి రోజు తనకు తోడుగా ఉండే అక్క ఇక ఉండదు అని అందరూ చెప్పారు. వారి ఏమీ తెలియని తమ్ముడు అవినాష్ మాత్రం పిల్లలతో కలిసి ఆడుకుంటున్నాడు. అప్పుడే తనకు పుట్టిన 4 నెలల పాపతో ఆడవాళ్ల మధ్యలో వచ్చి కూర్చుంది భానుమతి. వెంటనే అందరిలో అలికిడి. అదిగో అదే అట ఒక గొంతు, ఈ పెళ్లి దానివల్లే అట ఇంకొక గొంతు. అవునా, బాగానే ఉందిగా, ఏం రోగం వచ్చింది? ఇంకొక గొంతు. రోగమా పాడా, ఒళ్ళు బలిపెక్కి ఇంకొక గొంతు. ఆ అలికిడికి తల తిప్పి చూశారు సీనయ్య, సుబ్బమ్మ. సీనయ్య చిన్నగా ఎవరికీ కనపడకుండా నవ్వాడు భానుమతిని చూసి. సుబ్బమ్మ వచ్చి పలకరించి వెళ్ళింది భానుమతిని. అది చూసిన గౌరి కళ్ళల్లో క్రోధం. ఏం జరుగుతుందో తెలియకపోయినా అక్కకు కోపం వస్తుంది అంటే తనకి కోపమే. అందుకే భానుమతి అంటే
రమణకి కూడా కోపమే. రమణ కూడా కోపంగా చూసింది భానుమతి వైపు. ఈ సుబ్బమ్మ ఒక పిచ్చి మాలోకం. ఎవరు చెప్పినా వినదు. భర్తను గుడ్డిగా నమ్ముతుంది. నమ్మకం ఉండొచ్చు కానీ మరీ ఇంత వెర్రి నమ్మకం మాత్రం ఉండకూడదు. ఇంకొక గొంతు. ఈ గొంతు మాత్రం రమణ చెవిలో పడింది. కానీ అర్థం చేసుకోగలిగేంత వయసు కాదు తనది. తల్లిపై ఎందుకు జాలి చూపిస్తున్నారో అర్థం కాలేదు. కానీ ఏదో జరుగుతోంది. జరిగేవన్నీ చూస్తూ గౌరి పెళ్లిపీటల మీద కూర్చుని ఏదో ఆలోచిస్తూ ఉంది. అమ్మ అక్షింతలు తీసుకో అన్న పిలుపుతో ఈ లోకంలోకి వచ్చింది గౌరి. తల్లి వైపు చూసింది. ఎంత పిచ్చిది అమ్మ. నాన్నను పిచ్చిగా నమ్ముతుంది. రేపటి నుండి అమ్మ లేకుండా ఎలా ఉండాలి అనుకోగానే కళ్ళ నిండా నీళ్లు తిరిగాయి గౌరికి. పెళ్లి వైభవంగా జరిగింది. మంగళి హారతి పాట వింటుంటే అందరి కళ్ళలో నీళ్లు తిరిగాయి. సుబ్బమ్మ అయితే బోరున విలపించింది. తల్లిని అలా చూడగానే తట్టుకోవటం గౌరి వల్ల కాలేదు. లేచి తల్లిని హత్తుకుని ఏడుస్తూ ఉంది. అలా అబ్బాయి పక్క నుండి లేవద్దమ్మా అంటూ ఒక పెద్దావిడ వచ్చి అమలను కూర్చోబెట్టింది. అప్పగింతలు మొదలవక ముందే ఆ తల్లి కూతుర్లలో తీరని వేదన. పట్టుకున్న చెయ్యి విడిపోతున్నట్లుగా అనిపించింది గౌరికి. మరి సుబ్బమ్మ గౌరిని అప్పగింతలు చేసి అత్తవారింటికి పంపిస్తుందా? మరో భాగంలో తెలుసుకుందాం. మన వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.